హలో గాయస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. దీని అమ్మ జీతం 5 రోజుల నుంచి వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు. చూడండి, ఇంకా పడుతుంది. ఇలా బయటికి కూడా పోనివ్వట్లేదు. పొలంలో చాలా పనులున్నాయి. ఈ వర్షం ఎట్లా తగులుకుంది. ఇంకో 5-6 రోజుల్లో పంట చేతికి వస్తుంది, సోయాబీన్. కానీ వర్షం వస్తే అస్సలు తగ్గే మాట ఎత్తగచ్చింది. 5-6 రోజుల నుంచి బయటికి కూడా పోకసిన డైలీ తింటున్నా వంటున్నా నాయనేమో తిడుతుండు. దీని అమ్మ సిటీలో ఉంటేనా మస్తు పని చేసుకుంటా ఫ్రీగా ఉండేటోన్ని. ఇదేంటి ఇట్లా వర్షంలో డైలీ పోయిన పొలానికి పోతే తడుచుకొని రావాలా, ఎడన్నా గడ్డికి పోతే తడుచుకొని రావాలా. సిటీలో ఫస్ట్ క్లాస్ ఏమైనా పని చేసుకుంటా ఫ్యాన్ కింద ఊకునేటోన్ని. ఇదేంది ఊర్లో దమ్ అవుతుంది. ఇప్పుడు ఈ బురదలో బయటికి పోవాలంటే అమ్మో ఇక అంతే. ఇక ఇంకో 5-6 రోజుల్లో సోయాబీన్ తీయడానికి వస్తుంది. ఈ వర్షం ఏమో తగ్గట్లేదు. ఆ సోయాబీన్ తీసేటప్పుడు మాత్రం గోకోడానికి కూడా టైం ఉండదు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏ మాటకి ఆ మాట. కానీ సిటీలో ఉన్న వాళ్ళు వెస్ట్ తెలుసా హాయిగా ఫ్యాన్ వేసుకొని కూర్చుంటారు. ఈ వర్షానికి అసలు బట్టలు ఎండట్లేవు. మొత్తం పచ్చి బట్టలు వేసుకొని ఊపాలు పడుతుంది. గబ్బులు వేస్తున్నాయి. హే గాయస్, మీరన్నా ఎంజాయ్ చేయండి. మేమంటే ఏదో పొలం వేసుకుంటూ ఉంటాం అట్లా. సో మీరు కూడా పొలం చేయాలంటే రండి, మా ఊరికి రండి. ఎంత అంటే అంత సోయాబీన్ కోపిస్తాం ఇప్పుడు. ఇప్పుడు దసరా అయినాక అదే పని. సో ఆల్ ద బెస్ట్ గైస్. మీ లైఫే బాగుంది మాకన్నా. సో థ్యాంక్ యూ.